సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మన ఛానల్ని మరింత అడ్వెంచరస్గా చేయడానికి అండ్ ఆఫ్ రోడింగ్కి కూడా పనికొచ్చడానికి, ఇంకా మన వ్లాగ్స్ ఛానల్ని ఇంకా కొంచెం బలపరచడానికి మనమైతే ప్రజెంట్ ఒక నానో కార్ అయితే టెస్ట్ డ్రైవ్కి అయితే తీసుకొచ్చినాం అనమాట. సో చూస్తున్నారు కదా నానో కార్. సో మీకు ఈరోజు వచ్చేసి నేను ఇది ఏ మోడల్ పడింది, ప్రైస్ ఎంత పడింది, టోటల్గా క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది తీసుకోవచ్చా తీసుకోరాదా, ఈ ప్రైస్ పెట్టొచ్చా పెట్టరాదా అనేసి నాకైతే క్లియర్గా మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చాలా OLX స్కామ్స్ని దాటుకుంటూ మంచి వెహికల్స్ పెట్టారు అనమాట. 2016 వెహికల్స్ 50,000కి ఇస్తాం, 40,000కి ఇస్తాం అనేసి అవి దాటుకుంటూ లాస్ట్గా ఫైనల్గా ఒకటైతే మనం పట్టేసాం అనమాట. సో ఇంకా నేను కొనలేదు, ఇది కొనాలన్నా వద్దా అనేది మీరు చెప్తేనే నేను తీసుకుంటాను. సో కస్టమర్ అయితే మనకి 80,000 ఆఫర్ చేస్తుండే అనమాట. 2013 వెహికల్, ఇది స్పెషల్ ఎడిషన్ అనేసి. ఒకసారి మీకు స్పెషల్ ఎడిషన్ అంటే ఏందో సైడ్ నుంచి కూడా చూపిస్తాను గైస్. దీనికైతే అలాయ్ వీల్స్ ఉంటుంది. 2013లో స్పెషల్ ఎడిషన్ కాబట్టి అలాయ్ వీల్స్ ఉంటుంది. అండ్ ఇలా స్టిక్కరింగ్ అయితే వస్తుంది అనమాట, ఒక రెడ్ స్టిక్కరింగ్. అండ్ ఈ అలాయ్ వీల్స్ లోపల కూడా మనకు ఒక రెడ్ ప్యాటర్న్ అయితే ఒకటి ఉంటుంది అనమాట, మీకు కనబడుతుంది కదా. మీరు బ్యాక్ సైడ్ నుంచి కూడా చూసుకోవచ్చు. సో దీని కింద ఇంజన్ కాడ కూడా సో ఆ రెడ్ కలర్ది మీకు కనబడుతుంది, రెడ్ కలర్ది ఒక ప్యాటర్న్ అయితే వస్తుంది అనమాట, చూసుకోవచ్చు మీరు. సో ఇదైతే నాన్ యాక్సిడెంట్ వెహికల్, మనం క్లియర్గా అయితే అంతా చూసుకున్నాము. సో ఎక్కడ కూడా అంత పెద్ద స్క్రాచెస్ ఏం లేవు, చిన్న అయితే కొన్ని ఉన్నాయి. అంటే దగ్గరికి వచ్చి చూస్తేనే అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, కొంచెం ఇది ఎందుకో లోపలికి బెండ్ అయింది. అండ్ ఇక్కడ రేడియం అయితే వేయించిండ్రు. అండ్ ఇదొకటి కలర్ చేంజ్ తెప్పించిండ్రు, కానీ రేడియం అయితే వైట్ కలర్ తెప్పించిండ్రు. అండ్ రేర్ మిరర్స్ కూడా బాడీ కలర్ వస్తాయి అనమాట, బంపర్స్ కూడా బాడీ కలర్ వస్తాయి. ఇంకా కొన్నిటికైతేనేమో బ్లాక్ కలర్ ఉంటాయి అనమాట. చూడ్డానికి లుకింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది దూరం నుంచి వెళ్ళి. అండ్ నాకు తెలిసి ఇది ఒకటి కొంచెం రిపేర్ అయితే మళ్ళీ ఫిట్ చేయించిండ్రు అనేసి అనిపించింది అనమాట. ఎందుకంటే ఇది కొంచెం ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కొంచెం లోపలికి పోతుంది అండ్ ఇక్కడ కరెక్ట్గా ఉందన్నమాట. అండ్ వెహికల్ అయితే ఆల్మోస్ట్ నాకైతే సూపర్గా నచ్చింది. అండ్ టైర్స్ విషయానికి వచ్చేసరికి టైర్స్ అయితే చెక్ చేయించినాను. 2 టైర్లు ఉండొచ్చు, రెండు టైర్లు నడుస్తాయి అనేసి చెప్తున్నారు. ఇంకొక 2 టైర్లు అయితే చేంజ్ చేసుకోవాలనేసి చెప్తున్నారు అనమాట. ఓకే, మీకు లోపల ఇంటీరియర్ గురించి కూడా చెప్తాను. సో ఇంటీరియర్కి వచ్చేసరికి పెద్దగా దీంట్లో అయితే ఇంటీరియర్ పెద్దగా ఏమి ఉండదు. మీకు ఒకసారి డాష్ బోర్డ్ అయితే చూపిస్తాను. ఓకే, డాష్ బోర్డ్ సెక్షన్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడైతే మనకి కీ అయితే ఉన్నది. ఇక్కడైతే ఇది ఇరిగిపోయింది అనమాట, వీళ్ళు ఆల్రెడీ పెట్టించింది కానీ ఇరిగిపోయింది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఏమంటారు, క్రాక్ వచ్చేసింది. అండ్ ఈ కిలోమీటర్స్ వచ్చేసి 49,500 కిలోమీటర్స్ అయితే తిరిగిందనమాట. అండ్ ఒకసారి లోపల ఇంటీరియర్ మొత్తం చూపిస్తాను. ఒకసారి ఇటు వెళ్ళండి. ఇటు ఉండండి. సో లోపల మీరు చూసుకోవచ్చు, కొంచెం నల్లగా అయింది లోపలంతా. ఇదంతా ఒక్కసారి క్లీన్ చేపిస్తే సరిపోతుంది. అంటే అర్బన్ క్లాంప్లో ఉంటుంది కదా కార్ వాష్, సో దాంతో అయితే క్లీన్ చేపిస్తే సరిపోతుంది అనమాట. కానీ ఇది నానో అనేది చాలా పవర్ఫుల్ వెహికల్, ఆఫ్ రోడింగ్కి చాలా పవర్ఫుల్ ఉంటుంది. అంటే ఇది ఆఫ్ రోడ్ చేస్తుంటే చూడాలి అని అనిపిస్తుంది అనమాట. లోపల సీటింగ్ కూడా చూసుకోండి, అంటే వర్త్ అయితే అనిపిస్తుంది నాకు. ఒక 80 చెప్పిండు, నేనైతే 60కి అడుగుదాము అనేసి అనుకున్నాను. కానీ లాస్ట్ ప్రైస్ మనకు ఫైనల్గా ఎంత వస్తుందో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఎందుకంటే ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఒకటి ఉందన్నమాట. సో లెదర్ సీట్స్ ఇవి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎట్లా అయితే ఇచ్చిండో అట్లనే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే జస్ట్ ఇంజన్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఇంజన్ కూడా చూపిస్తాను మీకు. సో మనోడు ఏంటంటే ఎలాగో అమ్మేస్తున్నా కదా అనేసి ఏం ఫిట్టింగ్ వేపియకుండా మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ షోరూమ్ ట్రాక్ దాకా వెళ్ళాలి అనేసి అంటే సర్వీస్ అనేది షోరూమ్కి ఇచ్చేసేయాలన్నమాట మనం. సో బయట నుంచి ఇంజన్ అయితే పూర్తిగా ఇట్లా కనబడుతుంది అనమాట, డైరెక్ట్ కనబడుతుంది. అండ్ ఇది అన్ని కార్లకు ఓపెన్ అయినట్టయితే ఓపెన్ కాదు, మీకు కంచెలు చూపిస్తాను చూడండి. ఇదైతే అన్ని కార్లకు ఇట్లా ఓపెన్ అవుతుంది కదా, సో అట్లయితే ఓపెన్ కాదు. 2016 మోడల్ నుంచి అయితే అప్డేట్ చేసిండు. 2016 మోడల్ నుంచి వెళ్ళి అది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇందులో అయితే నేను ఒకసారి చెక్ చేశాను, ఏసీ అయితే వస్తుంది. కానీ ఇది చిన్న వెహికల్, అంటే చిన్న ఇంజన్ వెహికల్ కాబట్టి ఏసీ అనేది ఎట్లా వస్తుందంటే మనం రన్నింగ్లో యూజ్ చేస్తేనే వస్తుందన్నమాట. అండ్ మనం జస్ట్ ఇట్లా పెద్ద బండ్లకు స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేసుకుంటే డైరెక్ట్ ఏసీ వస్తుంది కదా, అట్లా కాదు. ఎందుకంటే కొద్దిసేపటికి ఆగిపోతుంది అనమాట, ఏసీ ఆగిపోతుంది, ఇంజన్ మీద ప్రెషర్ పడి ఏసీ ఆగిపోతుంది అనమాట.
ఒకవేళ మనం తీసుకుంటే ఇందులో ఏమేమి చేంజ్ చేయాలంటే టోటల్గా మనం ఇంటర్నల్గా అయితే ఇది ఒకటే చేంజ్ చేయించుకోవాలి. ఓకే, ఇది మ్యాటింగ్ అంటారు అనమాట. సో ఈ మ్యాటింగ్ అయితే చేంజ్ చేయించుకోవాలి. అండ్ బ్రేకింగ్, క్లచ్, ఎక్సలేటర్ ఈ వైర్లు కొత్తగా వేయించుకోవాలి మనం. ఎందుకంటే మనోడు సర్వీసింగ్ చేపిలేడు అనుకుంటా. సో అంటే ఎలాగో అమ్ముతున్నాం కదా అనేసి సర్వీసింగ్ చేపిలేడు అనుకుంటా. అందుకనేసి ఆ క్లచ్, ఆ బ్రేకింగ్ అనేది కొంచెం హార్డ్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ సైడ్ అయితే మీకు చూపిస్తాను. ఇంకా సో మ్యాటింగ్ కూడా ఇగో ఇక్కడ సైడ్ కూడా వేస్ట్ అయిపోయింది. ఒకసారి చూడండి, ఇదంతా కూడా కొత్తది వేయించేసేయాలి. మొత్తం డస్ట్ ఉంది కదా, ఇదంతా ఒకసారి క్లీన్ చేస్తే అయిపోయేది. ఇదంతా ఇది పెద్ద ఫరక్ పడేది కాదు. కాకపోతే ఇవి ప్లాస్టిక్ అయితే ఇవి ఏమంటారు లబ్బరీ అయితేనేమో ఇవన్నీ ఆల్రెడీ కొత్తవి ఉన్నాయన్నమాట డైరెక్ట్గా. సో గైస్ ఇప్పుడైతే ఇంజన్ అయితే ఆన్ చేసినాను నేను. సో ఒకసారి మనం ఏమంటారు ఒకసారి డ్రైవింగ్ అయితే చేసి అసలు ఎట్లుందో టెస్ట్ చేసిన తర్వాత చూస్తా. మొత్తం మీకైతే అంటే ఇప్పుడే చెప్పేసేస్తా అసలు ఎట్లుందో అనేసి. ఇంకోటి ఏంటంటే నా డ్రోన్ని కూడా ఎగిరేసినాను. ఫస్ట్ గేర్లో అయితే మంచి మూమెంట్ ఇస్తున్నది. సో మనం ఫస్ట్ అయితే వెహికల్ని టెస్ట్ డ్రైవ్ కోసం తెచ్చినాం కాబట్టి సో టెస్ట్ డ్రైవ్కి ఎలా అయితే చేయాలనో అలాగే చేస్తున్నాను. సో ఆఫ్ రోడింగ్ అయితే చేయట్లేదు. ఎందుకంటే ఒకవేళ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వెహికల్లో ఉంటే కనుక మనం కొనక ముందుకే అవి అంటే మనం ఆఫ్ రోడ్ చేసేటప్పుడు అవి బయటపడితే లైక్ మననే పే చేయమంటారు కదా. లైక్ నేను ఆఫ్ రోడింగ్కి ఇట్లా కొంచెం స్లైడ్ చేసిండు అనుకోండి వెహికల్, స్పీడ్గా తీసుకెళ్ళి బండి ఇట్లా ఆఫ్ రోడింగ్ లెక్క సైడ్ కట్ కొట్టింది అనుకోండి, అలాంటప్పుడు టైర్ పేలిపోవడం కానీ లేకపోతే అలా ఏమైనా అయ్యింది అనుకోండి, అప్పుడు ఓనర్ ఖచ్చితంగా డెఫినెట్గా మననే అడుగుతాడు. కాబట్టి అలాంటిది ఏం చేయలేదు. కాకపోతే ఇంజన్ మనం ఎట్లయినా సరే ఎప్పుడైనా సరే ఒక వెహికల్ తీసుకునేటప్పుడు ఇంజన్ అనేది కరెక్ట్ ఉందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే బండి మూమెంట్ బట్టే తెలుస్తుంది అనమాట. అండ్ బండిలో సౌండ్ రావడము అలాంటిదే తెలుస్తుంది అనమాట. సో ఓనర్ అయితే అంటే ఒకటే చేయి మీద నడిచినటువంటి వెహికల్ అనమాట. ఇది వెహికల్ అయితే చాలా నీట్గా ఉన్నది. బయట నుంచి చూడడానికి అంత పెద్ద యాక్సిడెంట్స్ కూడా ఏం లేవు. చిన్నగా అక్కడక్కడ స్క్రాచెస్ అవి అయితే ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గానైతే నాకు వెహికల్ వర్త్ అనిపించింది. సో ఈ వెహికల్ ఇంకా తీసేసుకుందాం అని చెప్పేసి ఓనర్ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. ఇట్లా నా ఛానల్ గురించి చెప్పడం జరిగింది. అంతకుముందే వాళ్ళు నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ అంట. సో అందుకనేసి మనకి 80,000 పెట్టింది. నేను యాక్చువల్గా 60K అడుగుదాం అనుకున్నాను. సో మన సబ్స్క్రైబర్ కాబట్టి తను ఒక 50K అయితే నాకు ఆఫర్ చేసిండు అనమాట. సో ఇంకా మనకు మంచి ఆఫర్ వచ్చింది కాబట్టి నేనైతే అస్సలు వదులుకోలేదు. సో డెఫినెట్గా నాకు కావాలని చెప్పేసి నేనైతే తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసుకుంటాను. నాకు ఒక 1 hour టైం కావాలనేసి అంటే టైం ఇచ్చేసి వెహికల్ ఇచ్చేసిన అనమాట. సో టోటల్గా డ్రోన్ షాట్స్ అండ్ వీడియో మొత్తం ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను అడిగిన విషయాన్ని మాత్రం మర్చిపోలేదు. సో టోటల్ ప్రైస్ ఓనర్ వచ్చేసి 1 lakh rupees అయితే పెట్టిండు అనమాట. వెళ్ళేసా 80,000కి అయితే ఆఫర్ చేసిండు. కానీ మన ఛానల్ ఆల్రెడీ తనకు తెలుసంట. సో మీరే నా విజ్జుకోడు అనేసి నన్ను రిసీవ్ చేసుకొని 50,000కి అయితే ఆఫర్ చేసిండు అనమాట. తీసుకెళ్ళిపోండి 50,000కి పర్లేదు అనేసి చెప్పిండు అనమాట. మన ఛానల్కి అంటే ఒక స్పాన్సర్గా ఇచ్చేద్దాం అన్నట్టుగా నాకైతే 50,000కి ఆఫర్ చేసిండు అనమాట. సో 50,000కి 2013 ఎడిషన్ స్పెషల్ ఎడిషన్ తీసుకోవచ్చా లేదా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అండ్ నేనైతే మొత్తానికి అయితే తీసుకుందాము అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. చలో మరి మంచి మంచి అడ్వెంచర్ వీడియోస్ అయితే ఇంకా ముందు రాబోతున్నాయి. అండ్ టోటల్గా నేనైతే దాన్ని మాడిఫై చేయాలనుకుంటున్నాను. అవుట్డోర్ మాడిఫికేషన్ కాదు, ఓన్లీ అంటే బయట మాడిఫికేషన్ కాదు, లోపల మ్యాటింగ్ ఇంకా దాని స్కిన్ కానీ అంటే లెదర్ స్కిన్ కానీ ఇంకా ఇలాంటివన్నీ కూడా చేంజెస్ చేయించేసి ఇంకొంచెం స్ట్రాంగ్ అయితే వేపిద్దామనేసి అనుకుంటాను. అండ్ మీకు ఎట్లా కావాలో టోటల్గా నాకు కామెంట్ చేయండి. చలో మరి వీడియో ఇంతవరకే. బాయ్ బాయ్.